నగరంలోని స్థానిక 10వ డివిజన్ వాణిశ్రీ వీధి నందు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, తెలుగుదేశం నాయకులు తిరుమల నాయుడుతో కలిసి ఇంటింటికి వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ చౌకుబార్ ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శి ఆలియా, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వీల మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఈరోజు 10వ డివిజన్లో చేస్తున్నాము. మేము వైసీపీ వైఫల్యాల మీద దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏం లేదు. ఈ వైసీపీ పాలన అందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. దీని గురించి మేము రోజులు గంటలు తడబడి చెప్తూనే ఉన్నాము. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం కోరుకుంటున్నారు. ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఇద్దరం కలిసి మేము పోరాడుతున్నాము. అదేవిధంగా పోటీ కూడా చేస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం 2024లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే గట్టి నమ్మకం మాకు వచ్చింది. ఎందుకంటే మాకు ప్రజల నుంచి అంత మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్క ఎక్కడ సమస్యలు లేకుండా మేము దాన్ని తీర్చేటట్టు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ తెలిసిందే, ఈరోజు కూడా అనిల్ కుమార్ గారు ఏదో కామెంట్ చేసినట్టున్నారు. నిజంగా చెప్పాలంటే ఏదో డిస్కషన్ కూడా చేసినట్టున్నారు. అర్థం కాదు ఏంటంటే, ఒక్కసారి అనిల్ కుమార్ గారు మనుక్రాంత్ గారు మా సోదరుడు అంటాడు, మనుక్రాంత్ గారు చాలా మంచి వాళ్ళు అంటారు, చదువుకున్న వాళ్ళు అంటారు, కష్టపడి తిరుగుతున్నారంటారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారంటారు. ఇంకోసారి పాపం కన్ఫ్యూజన్లో, ఫ్రస్ట్రేషన్లో, మైండ్ గేమ్స్ లేకపోతే వాళ్ళ వైఫల్యాల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ టాపిక్స్ తీసుకొని వస్తుంటారో నాకు తెలీదు. నిజంగా అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఊహల్లో బతుకుతూ వాస్తవాలకి దూరంగా ఉంటారంటారు. వాళ్ళని డిల్యూషన్ పర్సన్స్ అంటారు. అది ఆల్రెడీ మెడిసిన్ చదువుకున్నారు కాబట్టి అనిల్ కుమార్ గారికి దాని గురించి తెలుసుంటుంది బాగానే. అది నిజంగా అది ఒక లోపం మనిషిలో. అలాంటి వాళ్ళని చూసి మనం నిజంగా అయితే జాలి పడాలా, అలా తయారైన బాధపడాలి తప్ప కోప్పడకూడదు. అలాగని చెప్పి మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం మనందరినీ చంకనాకి ఇచ్చేస్తాడు ఇంకోసారి. తప్పకుండా మనందరం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్ని రోజులు మనం చూసాం ఈ అనిల్ కుమార్ గారు ఎలాగా పరిపాలన ఈ వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి ఈ సిటీని ఎంత ఒక క్రైమ్ క్యాపిటల్గా మార్చేసి ప్రజలు ఎంత ఇబ్బంది పడేటట్టు చేశారో, ఎంతోమంది 12,000 మంది పెన్షన్లు తీసేశారో, ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈసారి ప్రజలు కూడా అందరూ కూడా నెల్లూరులో కూడా సిటీలో కూడా నో మోర్ అనిల్ అనే నినాదాన్ని తీసుకొని వస్తున్నారు. తప్పకుండా బుద్ధి చెప్పడానికి, వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నాం, కానీ దేవుడు భగవంతుడి దయ వల్ల తీసుకునే స్థాయిలో లేము. అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే మాకు వ్యాపారాలు అమెరికాలో ఉన్నాయి, అదేవిధంగా మిగతా దేశాల్లో ఉన్నాయి. 10 మందికి మేము సహాయం పడుతూనే ఉన్నాం ఇప్పటివరకు. అదేవిధంగా 10 మందికి ఆదుకుంటూనే ఉన్నాం, వందలాది మందికి ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం. అనిల్ కుమార్ గారు ఏదో రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఏదో నా మీద విమర్శలు చేయాలో లేకపోతే చీప్ కామెంట్స్ చేయాలని చూస్తున్నారు. అది నిజంగా నాలాంటి మంచి వాళ్ళ మీద కామెంట్స్ చేస్తే నాకే ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. అలాంటి ఆల్రెడీ బురదలో మునిగిపోయిన అనిల్ కుమార్ గారు నాలాంటి మంచోడి మీద ఏదైనా బురద జాలాలంటే నాకు అంటుకోదు. నేనేదో ఎక్సైట్ అయిపోయో లేకపోతే నేదో టెన్షన్ పడిపోయో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో స్టేట్మెంట్లు ఇస్తాను కూడా. మాది ఒకటే ఎయిము, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. అది అనిల్ కుమార్ నిలబడతారో లేకపోతే సిటీలో లేకపోతే ఇంకెవరు నిలబడతారో, XYZ ఎవరు నిలబడతారో లేకపోతే ఇంకో నియోజకవర్గం ఎవరు నిలబడతారో, ప్రజలు కూడా వైసీపీ విముక్తి కోరుకుంటున్నారు. అదే దిశగా మేమందరం కూడా ముందరికి అని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నేను చాలా మాట్లాడవచ్చు. ఊరికే విమర్శలు చేయాలంటే నేను కూడా చెప్పొచ్చు. VPR గారి దగ్గర అనిల్ కుమార్ గారు ఎలాగో ఓడిపోతున్నారని ప్యాకేజ్ తీసుకున్నారని, దాన్ని మీరు ఎలా కౌంటర్ ఇస్తారు చెప్పండి? మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఎలాగో ఓడిపోతున్నారని చెప్పి మీకు తెలుసు, ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. నిజంగా చెప్పాలంటే మీరు ఆల్రెడీ గెలిచి కూడా ఒక ఎమ్మెల్యేగా సిటీలో ఉండి ఈరోజు చెన్నైకి షిఫ్ట్ అయిపోయినారు. అది ఎంత దారుణం చెప్పండి? మీరే ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయి గెలిచిన తర్వాత ఇంకెక్కడ ఉంటారో ఎవరికి కూడా తెలియదు. అది నిజంగా చెప్పాలంటే 2019లో మీకోసం, మీ గెలుపు కోసం మీ కార్యకర్తలు ఎంతోమంది, నాయకులు ఎంతోమంది
చొక్కాలు చింపుకొని ఈపులు పగలగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు గెలిచిన తర్వాత ఏం చేశారు? వాళ్ళందరిని అవమానించారు, వాళ్ళని అసలు లెక్క లేకుండా మాట్లాడారు. ఎంతోమంది రోడ్లలో పడిపోయినారు. ఈరోజు 2024 గురించి ఆలోచించండి. మీరు ఓడిపోతారు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. మీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళ పరిస్థితి ఏందని మీరు ఆలోచించండి. మీరేమో హ్యాపీగా చెన్నైకి ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతారు, లేకపోతే విదేశాలకు వెళ్తారు. కానీ మీ చుట్టుపక్కల తిరుగుతున్న నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఒకటే గమనించాలా. మీరు ఇష్టం వచ్చినట్టు అనిల్ కుమార్ గారి చుట్టూరు తిరిగి మా జనసేన వాళ్ళను, టీడీపీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఊరుకోమని మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 10వ డివిజన్లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారెంటీల కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలియజేయడం, అదేవిధంగా ఈ ప్రాంతాలకు వస్తుంటే ఈ ప్రాంతాలను చూస్తుంటేనే తెలుస్తుంది అభివృద్ధికి ఎంత దూరంగా మనం బ్రతుకుతున్నాం అనేది. కనీసం కాలువలో మురుగు కూడా తీయలేని ప్రాంతాలు. ఇక్కడికి వస్తే ఇక్కడ తిరుగుతూ ఉంటే వాసన వస్తుంది. అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసి కూడా ఎన్నో రోజులైనట్లుంది. కనీసం ఇక్కడ వార్డు కార్పొరేటర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. వీటిలన్నింటినీ గాల్లోకి వదిలేసి వీటి గురించి మాట్లాడకుండా మన నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు ఒక చవక బారు మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఏదో డైవర్ట్ చేసి నెల్లూరు ప్రజల మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఎన్ని చేసినా నెల్లూరు నగర ప్రజలు మీకంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒకసారి సింపతితో కొట్టావు, ఒకసారి వేవ్తో కొట్టావు. ఈసారి అదే వేవ్తో, అదే సింపతితో నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేదానికి నెల్లూరు నగర ప్రజలు సంసిద్ధమయ్యారు. నీకు ఆ విషయం నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు వాటి గురించి నీకు తెలియక ఏదేదో మాటలు మాట్లాడుతూ ఓ పక్క మా కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారిని కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇటువంటి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలో నీకు ప్యాకప్ చెప్పేదానికి, నిన్ను నెల్లూరు నగరం నుంచి తరివేసేదానికి నెల్లూరు నగర ప్రజలు చాలా సంసిద్ధులై ఉన్నారు. ఒకవేళ నీకు టికెట్ వచ్చినా, నాకు తెలిసైతే నీకు టికెట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలే. నీకు టికెట్ రాకపోబట్టే నీ నాయకుడి దగ్గర మెప్పు కోసమే నెల్లూరు నగరం మళ్ళా తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీదకి ఇటువంటి మాటలు చెప్పి నీ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ నీ అధినాయకుడి దగ్గర మెప్పు కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ చేస్తూ వస్తున్నావు. మేము ఎవరం పోటీ చేసినా నిన్ను ఓడిపించేదైతే ఖాయం. మా చేతిలో నీ ఓటమి తప్పదు. ఇది తథ్యం. రాసిపెట్టుగా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు 10వ డివిజన్లో జనం కోసం జనసేన, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగుతుంటే, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ఎవరికైనా పెన్షన్ రాలేదని ప్రశ్నిస్తేనో, లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్తేనో, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం, వారి ఆస్తులు ధ్వంసం చేయటం, వారి వ్యాపారాల సంస్థలు దెబ్బకొట్టడం, వారి ఇంటి మీదకి పలు కేసుల్లో వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నియంత రాక్షస ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితుల ప్రభావంలో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయో, ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాడు. విద్యార్థులకి పూర్తి స్థాయి రీఎంబర్స్మెంట్ అన్నాడు. ఎంసీఏ విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి ఎక్కడ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు? ఈరోజు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా సాక్షి క్యాలెండర్ వస్తుంది తప్ప నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం ఈరోజు రాష్ట్ర మహిళలకి, నా అక్క చెల్లెళ్ళకి చేస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బతికేదే ఈరోజు మద్యం పైన వచ్చిన ఆదాయంతో అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే బంపర్ మెజారిటీతో అత్యధిక స్థానాలతోటి ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం. ఎవరినైతే తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారికి వడ్డీతో సహా చెల్లించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.